నమస్తే. మనం చూస్తున్నాం ప్రతిపక్షాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గత 2 రోజుల నుంచి పోలీసుల పైన విరుచుకుపడే తీరు కావచ్చు, వాళ్ళపైన మాట్లాడే తీరు కావచ్చు. ప్రస్తుతం దీని గురించి మనతో మాట్లాడడానికి టీపీసీసీ అధికార ప్రతినిధి సంధ్య రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. అక్క చెప్పండి, జీవన్ రెడ్డి మాట్లాడినది రీల్ చూసిండొచ్చు మీరు. పోలీసుల లాగులో తొండరెవడు ఈడుస్తా అనేసి చెప్తున్నారు. ముఖ్యంగా సజ్జనార్ ఏం పీకలేడు కూడా అనేసి అంటున్నారు. సజ్జనారు పీకలేడు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పీకుతారు. ఆల్రెడీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలు పీకిండ్రు, ఇంట్లో కూర్చోబెట్టిరు. వాడు వాడు ఎంటకలతోని ఎవరికేం అవసరం? వాడు ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ? అరే జీవన్ రెడ్డిగా తెలుసుకోరా, నువ్వు ఎట్లా అంగోటి కానీ వాడు అడ్వకేట్ అయితే అంటాడు. మరి అడ్వకేట్ అంటాడు, చదువుకున్నాడు అంటాడు. వీడు అంగోటిగా, ఈయనకన్నా అంగోటిగా నయ్యం సంస్కారం అని ఉంటుంది దానికి. ఈలాగా ఎదవలాగా మాట్లాడతారా? అరే, దేశంలో ఇలా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అంటే ఆర్మీ వ్యవస్థ, రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రా ఎదవా. ఇవాళ సజ్జనార్ గారు అంటే ఆడపడుచులకు అండగా ఉండే వ్యక్తి. ఎవరు ఏ ఆడపిల్లని అడిగినా సజ్జనార్ గారు ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక ఇంట్లో ఒక తనగా భావిస్తారా ఎదవా. ఇవాళ దిశ ఎన్కౌంటర్ కేసులో సల్యూట్ చేస్తున్నాం మేము. అంటే ఇవాళ ఒక సజ్జనార్ గారిని లాగులో తొండలు ఇచ్చి అంత మొగోడువైనవరా ఎదవ. నువ్వు 2 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయ్యి పోలీసులు లేకపోతే బయటకు వెళ్ళని వ్యక్తివి. నువ్వు మాట్లాడే మాటలు అవులగాని వారా? నీకు మెంటల్ గాని వారా నువ్వు? అరే, నువ్వు మాట్లాడేటప్పుడు చింపాంజీ కూడా సిగ్గుపడుతుందిరా. సేమ్ అట్లనే ఉంటావు, కర్రోడా అట్లనే ఉండి అట్లనే మాట్లాడుతావు. కర్రోడంటే మళ్ళీ వేరే కర్రగున్నోళ్ళు బాధపడగల. కానీ నీది అట్లుంటది. నీ ముఖం, నీ స్టేచరు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అరే, పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇవాళ పోలీసు వాళ్ళు ఎంత త్యాగమూర్తులురా. ఇవాళ పండుగ లేదు, పబ్బం లేదు, ఇల్లు లేదు, వాకి లేదు. పండుగలు వస్తే మనకు కవచకుండం లాగా ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కుటుంబాలను అవమానిస్తావా? నీకు ఎంత సిగ్గు, ఎంత శరం ఉండాలరా. ఇవాళ సజ్జనార్ గారు ఇవాళ ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకొచ్చిండ్రు. బెట్టింగ్ యాప్ల గురించి మీరు చూస్తున్నారమ్మా. బెట్టింగ్ యాప్లు చేసినప్పుడు ఇవాళ ఆయన ఎంత కృషి చేసిండ్రు. ఇవాళ డ్రగ్స్ కానివ్వండి. సజ్జనార్ గారు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన వీళ్ళలాగా దొడ్డిదారిలో వచ్చి వీడు ఎమ్మెల్యే కాల. వీడు స్కామ్లు ఏంది, వీడివన్నీ ఏంది. నేను ఒకటే సజ్జనార్ గారికి ఒకటే చెప్తున్నా. సజ్జనార్ గారు డిపార్ట్మెంట్ని అవమానించినోడు భూమి మీద ఉండే రైట్ వాడికి లేదు. వాడిని ఇమ్మీడియట్గా వాడిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు అనంటే ఇవాళ ఎన్కౌంటర్ అంటే సజ్జనార్ గారు నిజంగా కూడా మహిళల పక్షాన ఒక ఎన్కౌంటర్ చేసినప్పుడు జీవితంలో ఏ ఆడపిల్ల కూడా మర్చిపోదు. కానీ ఇలాంటి ఎదవలు ఉన్నప్పుడు ఇలాంటి వాడిని కూడా చెయ్యాలి. ఎందుకు అనంటే వీడి వల్ల వాని కుటుంబం కానీ, వ్యవస్థ కానీ. వీడు ఒక మాజీ ఎమ్మెల్యే అమ్మా. ఇవాళ మాజీ ఎమ్మెల్యే అంటే కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు? మాట్లాడేటప్పుడు కొంచెమన్నా ఒంటి మీద సోయి ఉండాలి. దీనివల్ల వాళ్ళ పార్టీకి కానీ, వాళ్ళ కుటుంబాన్ని కానీ, అక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉండేది మాట్లాడండి. అరే, రాజకీయ నాయకులతో మాట్లాడినట్టుగా మీరు ఒక డిపార్ట్మెంట్ సజ్జనార్ గారికి కూడా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే వాడికి సోయి లేదు. వాడికి ఒంటి మీద సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే వీడెంత విని బతికెంత విని బిచానేందుక. కానీ డిపార్ట్మెంట్కు లా అండ్ ఆర్డర్ తెలుసు. వాళ్ళు ఇట్లా కక్షలు ఉండదు, వాళ్ళ కులాలు మతాలు ఉండవు. కానీ డెఫినెట్గా వీడి మీద సుమోటగా కేసు బుక్ కావాలి. ఇలాంటి ఎదవలకి రాబోయే రోజులలో ఇలాంటి ఎవడైనా మాట్లాడండి ఒంట్లో వణుకు రావాలి. ఇలాంటి దేశ ద్రోహుల కన్నా, ఇంకా ఏమంటారు, టెర్రరిస్టుల కన్నా ఎక్కువ అదనమాట వీడు. ఇలాంటి వ్యక్తిని 100% వీడిని అరెస్ట్ చేయాలి. వీడిని వదలకూడదని చెప్పేసి నేను వాహిని టీవీ ద్వారా నేను మెసేజ్ ఇస్తున్నాను. ఇవాళ మహిళలకి ఒక పెద్దన్నగా సజ్జనార్ గారు. పోలీస్ డిపార్ట్మెంట్కి కులాలు మతాలు ఉండవమ్మా. ఎవరికి ఫోన్ చేసినా రక్షణగా 100 నెంబర్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఇవాళ వాళ్ళు లేకపోతే మనలాంటి వాళ్ళ మేడున్నాం. చెల్లె, నువ్వు చెప్పు, నీకేదైనా ఆపద వచ్చిందంటే నీకు ఎవరు గుర్తుకొస్తారు? పోలీసు వాళ్ళే కదా. ఇలాంటి ఎదవలు గుర్తురారు కదా. వీడు ఓడిపోయి మతిస్థిమితం లేక మాట్లాడి లాగులల్లా తొండలిడిస్తా అని చెప్పి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని అంటున్నారంటే మీకు అవమానంగా లేదా? చెప్పండి. డిపార్ట్మెంట్ లేదా అంటే పోలీసులతో మనకు అవసరం ఉండదా? పోలీసు వాళ్ళు మన కోసమే కదా పనిచేస్తున్నారు. మరి వాళ్ళు లేకపోతే వాళ్ళు కూడా మనలాగానే పండుగలకు సెలవులు తీసుకొని మనం అన్ని వాళ్ళు కూడా ఇట్లనే ఉంటే రాష్ట్రం ఎక్కడ పోవాలి చెప్పండి. మనలాంటి వాళ్ళమందరం కూడా మనం ఇలాంటి ఉద్యమం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం జరిగినప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానించినప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్నే వీళ్ళు మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఖండించకపోతే
ఇంకా మనము సమాజంలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎందుకు అనంటే ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి వీడి మీద. వీనికి ఎంత డేర్ అండి! ఒక డిపార్ట్మెంట్ అంటే గౌరవం లేదు. ఒక రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఆ! వీడు చేసే దందా ఒక్కటి కాదు. వీడు ఎన్ని లఫంగా దందాలు చేసిండో. ఇవన్నీ డిపార్ట్మెంట్ గిట్లా వాళ్ళు సుమోటోగా తీసుకొని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి నిజంగా కూడా వీడి మీద కేసు ఫైల్ చేయండి. వీడు చేసిన దందాలేంది అని. ఒక అంటే నువ్వు ప్రజలకి పని చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్నా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నాం అంటారు. అమ్మా దిశ ఎన్కౌంటర్ కేసులో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఎన్కౌంటర్ జరిగింది. మరి అప్పుడు మంచోడైన సజ్జనార్ గారు కాంగ్రెస్ పార్టీకి రాగానే ఎట్లా చెడ్డోడయిండు? చెప్పురా ఆరిపోయిన ఆరగుండు వెదవ, దీనికి ఆన్సర్ చెప్పురా. కొడక నిన్ను ఉరికిచ్చి కొడతారా. నీకు నీలాంటి వెదవను దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నీ వల్ల ప్లస్ అనుకుంటున్నావురా. దీనివల్ల నీ వల్ల రాష్ట్రానికి కానీ రాజకీయ నాయకులకు కానీ రాజకీయ కార్యకర్తలకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు అంటే ఒక కాకి అంటే ఒక డిపార్ట్మెంట్ని మాట్లాడినవని నువ్వేదో పైచాచికి ఆనందం పొందినవు. తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవన్ రెడ్డి. వాడి కౌశిక్ రెడ్డి ఏమో తుర్కోడు అని ఓ కులంతో దూషిస్తాడు. మీకు ఎంత అహంకారం రా. వాడేమో ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఉన్నాడు. నువ్వు 2 దఫాలుగా మాజీ ఎమ్మెల్యేవి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత గౌరవం ఉండాలి. వాళ్ళు ఎనీబడి అండి, ఎవరైనా వాళ్ళకి మనం సల్యూట్ చేయాలి. వాళ్ళు లేకపోతే నిజంగా మనము లేము. మన చుట్టాలు కానీ మన వ్యవస్థ కానీ మన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా రారండి ఏదైనా జరిగితే. అదే పోలీసు వ్యవస్థకు ఒక్క ఫోన్ చేస్తే సరే 10 నిమిషాలకు రాకపోయినా అర్ధ గంటకైనా స్పందించేది మహిళలకు కానివ్వండి ప్రజలకు కానీ రక్షగా ఉండేది పోలీస్ డిపార్ట్మెంటు. అలాంటి డిపార్ట్మెంటును అవమానించిన విధవ నా దృష్టిలో వాడి మనిషే కాదు. నేను ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా ఖండిస్తున్నా, ఒక మహిళగా ఖండిస్తున్నా, ఒక పార్టీ నాయకురాల్లా కూడా ఇలాంటివి ఎవరు కూడా కరెక్ట్ అని సమర్థించరు. సజ్జనార్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే కాదు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన బాధ్యత నిర్వహిస్తున్నాడు. మీరు చూసే చూపు మీ విధానంలో తప్పు ఉంది. ఏ గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఐపీఎస్ ఆఫీసర్లు పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ కుటుంబ సభ్యులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళని అనడానికి మీరు ఎక్కడిది? వాళ్ళు తలుసుకుంటే మీరు ఎంత చెప్పండి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అట్లా తలుసుకోదు. కష్టంలో ఆదుకుంటుంది, కుటుంబాలను జీవితాలను త్యాగం చేస్తుంది. ఆర్మీ కానివ్వండి, ఇవాళ నేవీ కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎండలకు ట్రాఫిక్లో ఉంటారు, వర్షం వస్తుంటే ట్రాఫిక్లో ఉంటారు, రక్షణగా ఉంటారు రాష్ట్రానికి. వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తుంటే ఇంకా కొంతమంది కామెంట్స్ పెట్టేటోళ్ళు అంటారు వాళ్ళు పుణ్యం చేస్తున్నారా అండి అని. ఏమండి, మీరు పుణ్యం చేస్తలేరు, నేను పుణ్యం చేస్తలేరు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో సెలవులు ఉండవండి. ఎనీ ఎమర్జెన్సీ ఏదున్నా, పండుగలు ఉండని పబ్బాలు ఉండని ఏమున్నా కూడా సెలవులు ఇమీడియట్గా రద్దు చేస్తారు. అవునా కాదా చెప్పండి? మరి త్యాగమా కాదా చెప్పండి? అవునండి, మా కుటుంబమే ముఖ్యం అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థలో ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. పైసలు తీసుకున్న వాళ్ళందరూ పని చేస్తారు అని చెప్పేసి కొంతమంది ఉంటారు కదా, జీవన్ రెడ్డి లాంటి వాడు కామెంట్ పెట్టలేరు చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ మీద, న్యాయ వ్యవస్థ మీద, గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవడు కూడా అడ్డగోలు కామెంట్లు పెట్టరు. కొడక ఇంకొకటి, ఎవడైనా అడ్డగోళ్ళు కామెంట్లు ఆడపిల్లల మీద కామెంట్లు చేసినా ఇక నుంచి మీకు జజ్జనకర్ జనారని చూడండి. ఇక చూసుకుందాం. ఇక కౌశిక్ రెడ్డి తర్వాత కూడా సారీ చెప్పినా అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆయన గురించి ఏం మాట్లాడతావమ్మా? వాడు ఇవాళ చెప్తాడు, ఇవాళ తిడతాడు, రేపు పోతాడు సారీ అంటాడు. ఆయనను కూడా అంటాడు. ఎన్నిసార్లు తిట్టాలమ్మా? ఎన్నిసార్లు తిట్టాలి ఆయనను? సోయలేదా? మళ్ళీ పిల్లలను, మళ్ళీ భార్యను, మళ్ళీ బిడ్డను తీసుకొచ్చిండు. సిగ్గు అనిపిస్తుందమ్మా నాకు. ఏం చెప్పాలమ్మా? అరే ఎంతసేపు చూడు, భార్యను పిల్లలను రోడ్డు మీద తీసుకురావడం ఏం కరెక్ట్ అమ్మా? ఒక ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధులు ఉండాలి నీ పక్కన. అరే రెచ్చిపోతున్నవేంది నాకు అర్థం కాదు. మా గవర్నమెంట్ వస్తుంది, తర్వాత మేము నైసా పైసా నైసా మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే వచ్చినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నీకు పదవి వచ్చినప్పుడు చూద్దు. కానీ ఇప్పుడు ఉన్నదానికి న్యాయం చెయ్యి. పోలీస్ నీకు ఇలా ఎమ్మెల్యే గెలిపించింది పోలీసు నీ తిట్టనీక కాదు. మీరు ఎట్లా పుట్టిరా అసలు నాకు అర్థం కాదు. ఇద్దరు జీవన్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి పరువు తీస్తున్నారు కదరా నాయన.